అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ సోమవారము అంటే మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఇంతటి విశిష్టమైన రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిమాన్వితమైన రోజు. శివదేవుని కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలిగి ఆ శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. తెలుగుదేశంన ఒకానొక గ్రామసీమలో బీదవాడైన శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను రాజేశ్వరి అనే ఆమెను పెళ్లాడి కాపురం చేస్తున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు కలిగారు. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయణి. బీదవాడు అవడం వలన శివయ్య భిక్షాటన చేసి భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన భార్యతో శివయ్య ఇలా చెప్పాడు: ఓ రాజేశ్వరి, మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్తున్నాడు. శివయ్య అలా వెళ్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు శివయ్యతో ఇలా అన్నాడు: ఎవరు నాయన నీవు అని అడిగాడు. అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు: ఓ మహానుభావ, పలుస్తున్న పల్లెయే నా గ్రామం. చాలా బీద కుటుంబకుడిని. ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. సంపాదించింది చాలక దరిద్ర బాధలు భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చెయ్యాలని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పాడు. అదంతా విన్న ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇలా పలికాడు: ఓ ఈ వెర్రి నాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనాన్ని సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు వ్రతకథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను అని బ్రాహ్మణోత్తముడు చెప్పగా శివయ్య ఇలా పలికాడు: పుణ్యపురుష, అది ఏ దేవుని కథో ఆ చెట్టు నీడలో కూర్చొని వివరించి స్వామి అని వేడుకున్నాడు. అంతటా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుడి కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజుకు గుణవంతురాలైన ఒక పుత్రిక ఉన్నది. ఆ బాలామణి పేరు శ్రీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా శ్రీమంతునికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు యొక్క పట్టణానికి బయలుదేరి వచ్చింది. వ్రత విధానాన్ని శ్రీమంతునికి చెప్పి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి శ్రీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్తమానమైంది. ఇలా ఉండగా వంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాగదుడు అనే కొడుకు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెళ్లి ఈడుకు వచ్చాడు. చంద్రాగదనకు వివాహం చెయ్యాలని అనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజని చంద్రాగదనకు ఎక్కడైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపించాడు. వారు అనేక దేశాలు తిరిగి చివరకు వంగదేశం పాలకుడైన సూరసేన మహారాజ్ పట్టణానికి చేరుకున్నారు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని పరిచారకుల వల్ల తెలుసుకొని రాజు దర్శనానికై ఆస్థానానికి చేరుకున్నారు. అంతటా సూరసేన మహారాజు మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగారు. దానికి వారు ఇలా చెప్పారు: మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజుకి చంద్రాగదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నమగు శ్రీమంతిని దేవి గుణగణాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు.
వివాహమైన కొంతకాలానికే ఒక రోజున చంద్రాగదుడు తన వినోదపు చెలికాళ్ళతో యమునా నది తీరమున నావపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రాగదుడిని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకుపోయారు. అప్పుడు తక్షకుడు చంద్రాగదుని చూసి, ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడగగా నాగకన్యలు ఇలా చెప్పారు. మాకు తెలియదు మహారాజా, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉండగా మాకు చిక్కడం వల్ల తమ దగ్గరకు తీసుకువచ్చాము అని సమాధానం చెప్పారు. దానికో తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాగదుడిని వృత్తాంతం తెలుసుకొని, ఇతను సామాన్యుడు కాదు, ఇతని ధర్మపత్ని శ్రీమంతిని దేవి శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం కల మహాప్రతివ్రత. అందువల్లే ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణాలు విడవక మీకు చిక్కటం వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలు చెప్పాడు. ఈ సంభాషణంతా వింటున్న చంద్రాగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. అంత తక్షకుడు చంద్రాగదుని వీపు చరిచి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మణులిచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు. అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియనందున నామ ప్రమాణంలో చెలికాండ్లతో పలుతూ తన భర్త కూడా మరణించి ఉన్నాడని తలపోసి 10 విధాలుగా విచారిస్తూ ఇలా బాధపడింది. ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా అప్పుడు స్వప్నంలో జగజ్జనని ఇలా పలికింది. అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకుము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ దగ్గరకు చేరుకుంటాడు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యింది. అంతలో శ్రీమంతిని పేర్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనస్సులో ధైర్యం చేసుకొని యథాప్రకారంగా సోమవార వ్రతాన్ని చేస్తూ ఉండగా దివ్య ప్రభావం కల మణులతో చంద్రాగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగిందంతా కూడా తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని, మహిమగల మాటతో తిరిగి వచ్చాడని ఆ శుభవార్తను సూరసేన మహారాజు కబురంపి శుభముహూర్తాన శ్రీమంతిని దేవికి చంద్రాగదనకు వైభవపేతంగా పట్టాభిషేకం చేశాడు. శ్రీమంతిని దేవి చంద్రాగదుడు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుడి మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజపాలన చేస్తున్నారు. శ్రీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వలనే 5వ తనం కాపాడుకోగలిగిందని ప్రజలందరూ భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారు అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి ఇంకా ఇలా పలికాడు. శివయ్య, నీకు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి, నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని పలకగానే శివయ్య ఎంతో ఆనందం చెంది ఇలా అన్నాడు. ఓ మహాపురుష, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి నాకు తెలియజేయండి అని కోరాడు. అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. సోమవారం రోజున ఉదయమే లేచి స్నానాన్ని ఆచరించి గృహాన్ని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో పీట మీద సూర్యదేవుని పటముంచి ఆవునేత్తో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించి శివదేవుడికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుడి వ్రతకథను చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకొని సేవించాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులో కోరికలు ఫలిస్తాయని ముసలి బ్రాహ్మణుడు చెప్పి అదృశ్యమయ్యాడు. కనునిష్టతో వింటున్న శివయ్య బ్రాహ్మణుడి కానక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశం చేశాడు అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భార్యకు తెలియజేశాడు. అప్పుడు భార్య భర్తలు 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలిగాయి. కొన్నాళ్ళకి ధన గర్వంచే వ్రతం చేయడం మానేశారు.
వెంటనే శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వం అణచాలి అని మళ్ళీ దరిద్రుడిగా చేశాడు. దరిద్రుని దిశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి యాచించగా, ఈ వేళ మీకు శివదేవుడి పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయడానికి వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతాన్ని మర్చిపోయినందునే మాకు గతి పట్టింది, చాలా అపచారం చేశాము అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాట లెక్క చేయక మొండిగా మాట్లాడినది. ఇక గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను విడడానికి రమ్మని పిలిచాడు. తాను కథ కూడా వినను అని ఆమె చెప్పగానే ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి. అప్పుడు భర్త అయిన శివయ్య ఇలా పలికాడు. ఓసి పిచ్చిదానా, శివదేవుడి పూజ కానవు, కథ కూడా విన్నన్నావు. నేను బీదవాడిని అయిపోయాను, నీవు అందురాలివి అయిపోయావు. కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. వెంటనే భార్య అలాగే చేసి స్నానాన్ని ఆచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదం కళ్ళకద్దుకొని సేవించింది. వెంటనే కన్నులు కనిపించాయి. పోయిన ఐశ్వర్యం కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుడి పూజ ఎవరు చేస్తారో వారు హిమమందు సర్వసుఖాలు పరమందు మోక్షాలను పొందుతారు. ఈ కథలో విన్నవారికి చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించు అని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించాడు. సోమవార వ్రత కథ, ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక నగరంలో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను అపారమైన సంపదను కలిగి ఉండేవాడు. అతనికి అన్ని సంపదలు ఉన్నా, సుఖాలు ఉన్నా కూడా కొడుకులు లేని కారణంగా ఎంతో విచారంగా ఉండేవాడు. కొడుకు పుట్టాలని ఆ సంపన్న వ్యాపారి క్రమం తప్పకుండా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు. అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివ పార్వతులను పూర్తి విశ్వాసంతో పూజించేవాడు. ఇక పార్వతీదేవి ఆ సంపన్నుని భక్తికి ఎంతో సంతోషించి మహాశివుడితో ఇలా పలుకుతుంది. స్వామి, ఈ సంపన్న వ్యాపారి మీకు నమ్మకమైన భక్తుడు. అతను క్రమం తప్పకుండా సోమవారం ఉపవాసం ఉంటాడు, సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడు. కానీ ఇప్పటికీ అతనికి కొడుకులు లేరు. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. కనుక అతని కోరిక తీర్చండి అని అడుగుతుంది. పార్వతీదేవి మాటలు విన్న పరమశివుడు ఇలా అంటాడు. పార్వతి, నీవు అన్న మాటలు అక్షరాల సత్యం. నీవు కోరినట్లు అతనికి వరాన్ని ప్రసాదిస్తున్నాను. అతనికి ఒక పుత్రుడు కలుగుతాడు, కానీ అతడు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని పలకగానే ఇదంతా ధనిక వ్యాపారి వింటాడు. ఇలా పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకోవడం, సోమవార వ్రత ఫలితం వలన వారి మాటలు ఈ ధనిక వ్యాపారికి వినబడతాయి. కాలక్రమేణా ఆ వ్యాపారం భార్య ఒక అందమైన కొడుకు జన్మను ఇస్తుంది. ఇక దీంతో ఆ ధనికుడు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అతను కొడుకు పుట్టినందుకు గాను గొప్ప ఆడంబరంగా అందరికీ తెలిసేలాగా పండగలు జరుపుకుంటాడు. ఆ రోజు పేదలకు అన్నదానం, బట్టలు మరియు ధనాన్ని పంచిపెడతాడు. ఇక అక్కడికి వచ్చిన వారంతా అతని కుమారుడు నిండు నూరేళ్లు జీవించేలాగా ఆశీర్వదిస్తారు. కానీ తన కొడుకు 12 ఏళ్లకు మించి జీవించడని మృత్యుదేవత అయిన యముడు ఎవరిని విడిచిపెట్టడని తెలిసిన ఆ వ్యాపారి ఎంతో విచారంగా ఉంటాడు. ఇక పరిస్థితి తెలుసుకుని ఆ వ్యాపారి సోమవార వ్రతాన్ని మరింతగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధానంగా పూజలు చేసినా కూడా తన కొడుకు బతకడం కష్టమని తెలిసి కూడా వ్యాపారి పూజలు మాత్రం మానడు. అలా బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. బాలుడికి 11 ఏళ్ళు వయసు వచ్చింది. అలా 11 సంవత్సరాల వయసులో వ్యాపారి కుమారుడు చాలా తెలివైన మరియు
పరిమితి చెందినట్లు కనిపిస్తాడు. ఇక ఇరుగు పొరుగు వాళ్ళు అందమైన అమ్మాయితో పెళ్లి చేయమని వ్యాపారికి సలహా ఇస్తారు. వ్యాపారి భార్య కూడా తన కుమారుడికి వివాహం చేయాలని వ్యాపారిని కోరుతుంది. ఆమె దానికోసం పదే పదే పట్టుబడుతుంది. కానీ అల్పాయుష్కుడైన కొడుక్కి వివాహం ఏమిటి అని వ్యాపారి వివాహం అంగీకరించాడు. ఇక ఆ వ్యాపారి తన బావను పిలిచి ఇలా పలుకుతాడు. చూడు బావా, నా కొడుకును కాశీకి తీసుకొని వెళ్ళు. అతనికి మంచి చదువు నేర్పించు. ఆధ్యాత్మిక జ్ఞానం నా కొడుకు కలగాలి. నీకు ఎంత ధనం అవసరమో అంత తీసుకొని మీరు కాశీకి వెళ్ళండి. వెళ్ళే మార్గంలో మీరు ఎక్కడ ఆగితే అక్కడ భక్తి కార్యక్రమాలు, యాగాలు, అన్నదానాలు, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టండి అని చెప్తాడు. ఇక ఆ వ్యాపారి కుమారుడు తన మేనమామతో కలిసి కాశీయాత్ర ప్రారంభిస్తారు. వారు ఆగిన దగ్గరలో అన్నదానాలు, యాగాలు, పేదలకు బ్రాహ్మణులకు అన్నదానాలు చేసేవారు. వాళ్ళు బట్టలు లేని వారికి బట్టలు పంచిపెట్టేవారు. బ్రాహ్మణులకు అత్యంత ఉత్తమమైన భోజనాలు పెట్టేవారు. దక్షిణ కూడా సమర్పించేవారు. ఒకరోజు వ్యాపారి కొడుకు అలాగే మేనమామ ఒక రాజధాని వద్ద ఆగారు. ఆ రోజు రాజుగారి కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. అప్పటికే పెళ్లి బృందం నగరానికి చేరుకుంది. కానీ పెళ్లి కొడుకు అంధుడు, అంటే ఒకే కన్ను ఉన్నందున వరుడు తరపు వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అతని స్థానాల్లో అందమైన అమ్మాయి కోసం వరుని తండ్రి వెతుకుతున్నాడు. తన మేనమామతో కలిసి బస చేస్తున్న వ్యాపారి కుమారుని వరుడి తండ్రి మనుషులు గుర్తించారు. పెళ్లి కొడుకు తండ్రి ధనవంతుడు. అతను బాలుడి మేనమామతో ఇలా పలికాడు. నా ప్రతిష్ట ప్రమాదంలో పడిపోయింది. నా ఒంటి కన్ను కొడుకు స్థానంలో అందమైన పెళ్లి కొడుకు నాకు కావాలి. మీ వాడు రాజకుమార్తెను తాత్కాలిక వివాహం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే నేను తగినంత ధనాన్ని మీకు ఇస్తాను. వివాహ వేడుక ముగిసిన వెంటనే మీ దారిన మీరు వెళ్ళిపోవాలి అని పలికాడు. ఇక మేనమామ తాత్కాలిక వివాహానికి అంగీకరించాడు. అలాగే తన మేనల్లుని ఒప్పించాడు. పెళ్లి ఊరేగింపులో తలపై కవాతుతో అందమైన వరుని చూసిన వధువు తరపు వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకున్నారు. వ్యాపారి కుమారుడు మరియు రాజకుమార్తె అగ్నిగుండం చుట్టూ తిరిగి వివాహం చేసుకున్నారు. వారు బయలుదేరే సమయంలో వ్యాపారి కొడుకు తన వధువు కండువాను తీసుకొని దానిపై ఇలా రాశాడు. ఇప్పుడు మనం భార్యాభర్తలం. నేను రాజు కొడుకును కాదు, నేను ఒక ధనిక వ్యాపారి కొడుకును. నేను ఆధ్యాత్మిక విద్య కోసం కాశీకి వెళ్తున్నాను. నీ నిజమైన వరుడు గుడ్డివాడు, అతడికి ఒక కన్ను లేదు అని రాశాడు. కండువాపై ఏదో సందేశం రాయడం రాజకుమార్తె గమనించింది. కానీ ఆ సమయంలో ఆమె దాన్ని చదవలేకపోయింది. పెళ్లి బృందం బయలుదేరబోతున్నప్పుడు వధువు ఆ సందేశాన్ని చదివింది. అసలు విషయం తెలిసి టంగు తిన్నది. అప్పటికే ఆ వ్యాపారి కొడుకు వెళ్ళిపోయాడు. ఒంటి కన్ను పెళ్లి కొడుకుతో పాటు వెళ్ళేందుకు రాజకుమార్తె నిరాకరించింది. ఇక పెళ్లి బృందం వధువు లేకుండానే తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయింది. ఇక వ్యాపారి కొడుకు కాశీకి చేరుకొని ఆధ్యాత్మిక అన్వయానికి పూర్తిగా అంకితమయ్యాడు. అతని మేనమామ శివుడి పేరు మీద భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తన సోదరి కుమారుడి శ్రేయస్సు కోసం ప్రతిరోజు విరాళాలు ఇచ్చేవాడు. ఇలా ఉండగా అతడికి 12 ఏళ్ళు వచ్చాయి. 12వ సంవత్సరం చివరి రోజున వ్యాపారి కుమారుడికి ఛాతీలో నొప్పి పుట్టింది. అతని మేనమామ అతని దినచర్య ప్రకారం దానాలు, విరాళాలు ఇచ్చి గదిలోకి వెళ్ళి చూడగా బాలుడు శవమై కనిపించాడు. అది చూసి మేనమామ శోకంతో ఏడ్చాడు. కానీ బ్రాహ్మణులు శివయ్య ఇంట్లో భోజనం చేయరు కాబట్టి తాను బయటపడితే అన్నదానం వృధా అవుతుందని మౌనంగా ఉండి అన్నదానాన్ని జరిపించాడు. ఇక అన్నదానం అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చుట్టూ చేరారు. అదృష్టం కొద్దీ శివుడు, పార్వతీదేవి కూడా ఆ ఇంటి బయటగా వెళ్తూ ఉన్నారు. ఆ రోద విని పార్వతి యొక్క మనసు కరిగిపోయినది. ఆమె శివుడితో ఇలా పలుకుతున్నది. స్వామి, యముణ్ణి
ఆ బాలుడి ప్రాణాలను తిరిగి ఇవ్వమని అడగండి. యముడు ఎప్పుడు యాల్యపైనే నడుస్తాడు కదా, దయచేసి ఆ బాలుని రక్షించండి. మీరు సమస్త ప్రాణులకు రక్షకుడు అని పార్వతీదేవి వేడుకుంది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు తన కుటుంబానికి తన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆ బాలుని బతికించడానికి అంగీకరిస్తాడు. అలా మహాశివుడు పవిత్ర గంగా నదిలో ప్రవహించే నీటిని చేతిలోకి తీసుకొని హృదయంపై చల్లుతాడు. అలా గంగా నది యొక్క నీళ్లు చల్లగానే ఆ బాలుడు నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చుంటాడు. దీంతో వేణమామ ఎంతో సంతోషిస్తాడు. ఇక ధనికుడి కుమారుడు ఆధ్యాత్మిక విద్య ముగిశాక ఇంటికి తిరుగు ప్రయాణం కడతాడు. అలా మేనమామ మేనల్లుడు కలిసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆగిన దగ్గరల్లా అన్నదానాలు, వస్త్రదానాలు, యాగాలు చేస్తూ వాళ్ళు అబ్బాయి వివాహం చేసుకున్న నగరానికి చేరుకున్నారు. ఇక ఆ దేశపు రాజు యువరాణి వెంటనే ఆ బాలుని గుర్తిస్తారు. ఇక రాజు ఆ బాలుని తన రాజ్యానికి తీసుకుపోయి ఒక శుభదినాన తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు. ఎంతో ధనాన్ని కూడా ఇస్తారు. ఇక వ్యాపారి కుమారుడు తన వధువుతో సహా తన నగరానికి చేరుకుంటాడు. కొడుకు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలని మౌనంపైకి ఎక్కుతారు వ్యాపార దంపతులు. తర్వాత తల్లిదండ్రులు జరిగిందంతా కూడా తన కుమారుడి ద్వారా తెలుసుకొని తన కుమారుడిని బ్రతికించినందుకు మహాశివుడిని పరిపరి విధాలుగా స్తుతిస్తారు. ఇక అదే రోజు రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి ఇలా పలుకుతాడు. సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ఫలితమేది. అందుకే నీ కుమారుణ్ణి నిండు నూరేళ్లు బతికేలాగా వరాన్ని ప్రసాదించాను అని పలుకుతాడు మహాశివుడు. దీంతో వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. అలా వారు కలకాలం ఆనందంగా జీవిస్తారు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను ఎవరైతే ఈరోజు వింటారో, లేక చదువుతారో, లేక చెప్తారో, లేక వినిపిస్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మహాశివుడి విశేషతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. వారు కుటుంబం జరుగుబాటు కూడా చాలా తీవ్రంగా ఉండడం వలన పెద్దవారైన 2 కుమార్తెలు అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణకు కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ అక్క చెల్లెలు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంట్లో ఏదో పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ పూజ గురించి, చేసే విధానం గురించి ఇంటి యజమాని అడిగి తెలుసుకుంటారు. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళుతున్న వాళ్ళకి ఆ పూజ తాము కూడా చేసుకోవాలనే ఆశ కలుగుతుంది. ఒక చెట్టు మొదట తమ గంపను దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, మర్రి పళ్ళు, పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడివి అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు, ఇవే వక్కలు, ఇవే పళ్ళు అని మర్రి ఆకులను, మర్రి పళ్ళను, మర్రి ఊడలను పెడతారు. ఇవే తోరాలు అనుకోమని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ చేస్తారు అక్క చెల్లెలు. తర్వాత వారు ఇంటికి బయలుదేరుతారు. తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోకపోగా వాటిలోని పుల్లలన్నీ కూడా బంగారు పుల్లలుగా మారిపోతాయి. వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా కూడా చెప్తారు. ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతుడు అయిపోతారు. సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుంచి ఒక మహారాజు వచ్చి పెద్దామెను, పడమర నుంచి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకుంటారు. ఆ అక్క చెల్లెలిద్దరూ వారి వారి రాజ్యాలకు వెళ్తూ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ నోము నోచుకోమని చెప్పి వెళ్తారు. వారిద్దరు ఆ ప్రకారం తమ రాజ్యాలలో నోము నోచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పం చేసుకుంటుంది. ఇక
పాత తోరాలు తీసేసి పెరట్లో కాకరపాదు మీద విసిరేస్తుంది. వాటి స్థానంలో బంగారు తోరణాలు చేస్తుంది. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు, వీటితో పాటు భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇక గ్రామస్తులంతా కూడా తల్లి కొడుకులను ఎంతగానో ప్రశంసిస్తారు. ఇక తోరాన్ని ఎప్పుడైతే ఆమె కాకరపాదు మీద విసిరిస్తుందో అప్పటి నుంచి ఆ మహాశివుడి కరుణ మందగిస్తుంది. ఏడాదికి వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరిస్తుంది. తినడానికి తిండి లేకుని దుస్థితి కలుగుతుంది. ఏ పని చేయాలన్నా కూడా జరగకపోగా కష్టాలు ఎదురవుతాయి. ఆ తోరం ఎప్పుడైతే కాకరపాదు మీద విసిరేసిందో ఆ కాకరకాయల్లో బంగారు నిండుకుంటుంది. కానీ ఇంట్లో వారు అది గ్రహించరు. ఒకసారి తల్లి పెరట్లో ఎరుగ కాసిన కాకరకాయను చూసి కొన్ని కాయలు కోసి కొడుకు ఇచ్చి అంగడికి వెళ్ళి చారెడు నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపిస్తుంది. కొడుకు అవి తీసుకొని వెళ్ళి షావుకారు మెడకు ముందు నిల్చుంటాడు. ఎంతసేపటికి ఆ షావుకారు కొడుకును చూడడు. తర్వాత షావుకారు అతన్ని చూసి ఏమీ చూసుకొచ్చావు అని ప్రశ్నిస్తాడు. దానికి కొడుకు ఇలా పలుకుతాడు, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకొని బియ్యం ఇప్పించండి. మీ పేరు చెప్పుకొని ఈ పూటకు ఇంత గంజి తాగుతాము అని పలుకుతాడు. దానికి షావుకారి ఇలా అంటాడు, అలానా, మీకు దారపోయడానికి మాకు ఊరికే వచ్చిన సిరి సంపదలు ఏమీ లేవు, వెళ్ళిపో అని కసురుకుంటాడు. కానీ ఆ బాలుడు బతిమాలాడగానే ఇక ఇతను వదిలేలా లేడు అని దోషడు బెల్లం పప్పు ఇప్పించి పంపిస్తాడు షావుకారి. ఆ పూటకు వారు ఆకలి తీర్చుకొని మరుసటి రోజు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకొని రమ్మని పంపిస్తుంది తల్లి. దాంతో కొడుకు ఆ కాకరకాయలు పట్టుకొని అంగడి వీధికి వెళ్తున్నప్పుడు షావుకారి అతన్ని ఆపి, ఏమి కావాలి అంటే అవి ఇస్తాను, రోజు కాకరకాయలను నాకే ఇవ్వమని చెప్పి బియ్యం ఇచ్చి పంపిస్తాడు. ఆ షావుకారుకు ఎందుకు అలా దయ కలిగింది అంటే ముందు రోజు తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం వాటిని కొయ్యగానే వాటిల్లో నుండి బంగారు ముద్దలు రాలిపడతాయి. ఆ కాకరకాయలు మరెవరికి దక్కకూడదని ఆ షావుకారు ఎవరికి ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. అలా రోజు కూరగాయల పిల్లవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టుకున్న కాకరకాయలు అయిపోయాయి. ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మానేశాడు. ఇక చేసేదేమీ లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున ఉన్న పెద్దక్క దగ్గరికి పంపుతుంది. మన కష్టాసుఖాలు ఆమెకు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమంటుంది. దాంతో కొడుకు అక్కగారినిచ్చి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకి వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలికి తీసుకువెళ్తుంది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తాడు తమ్ముడు. దాంతో అక్కగారు ఒక గుమ్మడికాయను తొలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడి చేతికి ఇచ్చి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపుతుంది. అలా తిరిగి వస్తూ తమ్ముడు అక్కగారి ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి చద్దన్నం తింటూ ఉంటాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద గద్ద వచ్చి ఆ గుమ్మడికాయను తన్నుకుపోతుంది. చేసేదేమీ లేక ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక పడమర ఉన్న చిన్న అక్కగారింటికి వద్దకు వెళ్తాడు తమ్ముడు. అక్కడ చిన్నక్క నౌకరి వల్ల తమ్ముడి రాక గురించి విని బయటకు వచ్చి తమ్ముడి లోపలికి తీసుకొని వెళ్తుంది. కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటుంది. వెంటనే ఆమె ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దాన్ని ఎక్కడ విడవక తిన్నగా ఇంటికి వెళ్ళమని చెప్పి పంపుతుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరుతాడు కొడుకు. ఎండకు తీవ్రతకు అతనికి బాగా దాహం వేస్తుంది. వెంటనే అతను కొంచెం మొహం కడుక్కొని మంచినీళ్ళు తాగాలని నిర్ణయించుకుంటాడు. అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవవద్దని చెప్పడం వలన చెప్పులతోటే చెరువులోకి దిగుతాడు అతను. కానీ ఆ బురదలో చెప్పులు కూరుకుపోయి ఎంత వెతికినా దొరకవు. ఈ సంఘటనంతా చెప్పి పెద్దక్క గారిని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్తాడు తమ్ముడు. అది కార్తీక మాసం అవ్వడం వలన నోము నోచుకుంటూ ఉంటుంది పెద్దక్క గారు.
తమ్ముడు ఇంటికి రాగానే తమ్ముడు జరిగిందంతా కూడా చెప్పగానే ఆ నోములు కూడా అతని చేత నోయిస్తుంది. ఆడంబరం కాదు ముఖ్యం, భక్తే ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి తన తల్లిని కూడా నోము నోయించేలాగా చేయమని తమ్ముడికి చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపుతుంది. అలా తమ్ముడు నోము తన పెద్దక్క గారి ఇంట్లో నోచుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు అలాగే తాను ఇంతకు ముందుకు విడిచిపెట్టిన చెప్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వెంటనే అతను ఎంతో సంతోషించి ఆ రెండింటిని తీసుకొని తన ఇంటికి చేరుకొని తల్లికి జరిగిందంతా కూడా చెప్పి భక్తి శ్రద్ధలతో నోము నోచుకునేలాగా చేస్తాడు. వెంటనే వారు చెప్పుల జతలో ఉన్న బంగారు నాణాలు చూస్తారు. అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూస్తారు. అలా వారు క్రమంగా తిరిగి ఊపందుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ వైశాఖ సోమవారం రోజు ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ మహాశివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.